హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యార్న్ ప్యాషన్. చూసారా ఆకులు లీవ్స్ ఎంత బాగున్నాయి కదా. ఇది చిన్న స్మాల్ లీవ్స్ అనమాట. టేబుల్ డెకరేషన్స్లో ఫ్లవర్స్ తయారు చేస్తున్నప్పుడు చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంతవరకు మనం బేసిక్ కోర్స్లో సింగిల్ క్రోచెట్, హాఫ్ డబుల్ క్రోచెట్, డబుల్ క్రోచెట్, ట్రిపుల్ క్రోచెట్ ఇవన్నీ నేర్చుకుంటున్నాం కదా. సో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం కోసము ఈరోజు మనము ఈ డిజైన్ ప్రాక్టీస్ చేస్తున్నాము. స్మాల్ లీవ్స్ క్రోచెట్ చేయడం కోసము ముందుగా మనము స్లిప్ నాట్తో స్టార్ట్ చేస్తున్నాము. స్లిప్ నాట్ వేసుకోవాలి. స్లిప్ నాట్ వేసుకున్న తర్వాత ఫౌండేషన్ చైన్ వేస్తాము. ఈ చైన్ కోసము 12 చైన్స్ వేయాలి. 12 చైన్స్ వేస్తే మనకి లీఫ్ అనేది చక్కగా నీట్గా వస్తుంది. ఇంకా చిన్న సైజ్ కావాలంటే తక్కువ చైన్స్ కూడా వేసుకోవచ్చు. లేదు కొంచెం పెద్ద ఫ్లవర్స్ చేస్తున్నప్పుడు ఎక్కువ చైన్స్ కూడా వేసుకుని మనము పెద్ద సైజులో లీవ్స్ కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు 12 చైన్స్ అయిపోయినాయి. సో మనము దీన్ని ఫ్లిప్ చేసి ఫస్ట్ రో స్టార్ట్ చేస్తాము. దీనికోసము మనము సింగిల్ క్రోచెట్ యూజ్ చేస్తున్నాము. ఫస్ట్ ఒక చైన్ వదిలేసి సింగిల్ క్రోచెట్ వేసాము. నెక్స్ట్ చైన్లో హాఫ్ డబుల్ క్రోచెట్, ఒక చైన్లో ఒక హాఫ్ డబుల్ క్రోచెట్ వేసాము. దీని తర్వాత నెక్స్ట్ చైన్లో డబుల్ క్రోచెట్ వేస్తున్నాము. ఇది 2 డబుల్ క్రోచెట్ 2 చైన్స్లో వేయాలి. 2 DC వేసిన తర్వాత మళ్ళీ మనము ట్రిపుల్ క్రోచెట్ 3 టైమ్స్ వేస్తాము. నెక్స్ట్ చైన్లో ట్రిపుల్ క్రోచెట్, తర్వాత నెక్స్ట్ చైన్లో కూడా ట్రిపుల్ క్రోచెట్. 3 సార్లు 3 చైన్స్లో 3 ట్రిపుల్ క్రోచెట్ వేస్తాము మనము. సో దీనివల్ల మధ్యలో మిడిల్ పార్ట్లో లీఫ్ అనేది వెడల్పు బాగా వస్తుందన్నమాట. సింగిల్ క్రోచెట్ నుండి హాఫ్ డబుల్ క్రోచెట్, డబుల్ క్రోచెట్, ట్రిపుల్ క్రోచెట్ అని మనము సైజ్ పెంచుకుంటూ హైట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చాము కదా. ఇప్పుడు మళ్ళీ డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ట్రిపుల్ క్రోచెట్ అయిన తర్వాత మళ్ళీ 2 టైమ్స్ డబుల్ క్రోచెట్ వేస్తాం. 2 చైన్స్లో 2 టైమ్స్ డబుల్ క్రోచెట్. తర్వాత నెక్స్ట్ చైన్లో హాఫ్ డబుల్ క్రోచెట్ వేస్తాము. నెక్స్ట్ చైన్లో సింగిల్ క్రోచెట్ వేస్తాము. చూసారా, ఇలా మనము ఫస్ట్ రో కంప్లీట్ చేసుకున్నాము. ఫస్ట్ రో కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ వేసిన సింగిల్ క్రోచెట్ చైన్లోనే మరలా ఇంకొక సింగిల్ క్రోచెట్ కూడా వేస్తాము. అంటే లాస్ట్ చైన్లో 2 సింగిల్ క్రోచెట్ వేస్తాము. ఇప్పుడు ఒక చైన్ వేసి మరలా అదే లాస్ట్ చైన్లో, అంటే రెండవ సైడ్ అనమాట, సెకండ్ సైడ్ మనం లీఫ్కి రెండవ సైడ్ చేయడం కోసము సేమ్ అదే చైన్లో 2 సింగిల్ క్రోచెట్ వేస్తాము. వేసిన తర్వాత సేమ్ ఒక సైడ్ మనం లీఫ్ని ఎలా చేసామో అలానే రెండవ సైడ్ కూడా 2 సింగిల్ క్రోచెట్ వేసిన తర్వాత ఒక హాఫ్ డబుల్ క్రోచెట్, 2 డబుల్ క్రోచెట్, 2 చైన్స్లో 2 డబుల్ క్రోచెట్, మళ్ళీ 3 చైన్స్లో 3 ట్రిపుల్ క్రోచెట్, మళ్ళా హాఫ్ డబుల్ క్రోచెట్, మళ్ళీ సింగిల్ క్రోచెట్. ఇలా సేమ్ ఒక సైడ్ లీఫ్కి ఎలా చేసామో రెండవ సైడ్ కూడా లీఫ్కి అలానే అన్నీ వేసుకుంటూ వెళ్తాము. ఇలా మనము సింగిల్ క్రోచెట్ కూడా వేసిన తర్వాత ఇప్పుడు లీఫ్కి క్లోజింగ్ పార్ట్కి వచ్చామన్నమాట. క్లోజ్ చేయడం కోసము మనం ఏం చేస్తామంటే ఫస్ట్ రో స్టార్ట్ చేసినప్పుడు ఒక సింగిల్ క్రోచెట్ వేసాం కదా, దానిలో హుక్ని ఇన్సర్ట్ చేసి ఒక స్లిప్ స్టిచ్ వేయాలి. సో ఒక చైన్ తీసి లాస్ట్ ఒక చైన్ మిగిలేలాగా చేస్తామన్నమాట. అప్పుడు కార్నర్ పాయింట్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు యార్ని కట్ చేసేసి దీన్ని మనం నీట్గా లాక్ చేసేసాము. అలానే బ్యాక్ సైడ్ చేసి ఒక ఎడ్జ్ యార్న్ని లోపలికి ఇన్సర్ట్ చేసి కవర్ చేసేస్తాము. తర్వాత ఇంకొక ఎడ్జ్ అనేది మనము ఫ్లవర్కి అటాచ్ చేయడం కోసము కొద్దిగా కట్ చేసి
ఉంచుకుంటామన్నమాట. దీంతో మనము ఫ్లవర్కి అటాచ్ చేయడం కోసం కొంచెం ఎక్కువ యార్న్ అనేది మిగిల్చుకుని కట్ చేస్తాము. మరొక వీడియోలో ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ తయారు చేసి దానికి ఈ లీవ్స్ ఎలా అటాచ్ చేయాలి అనే విషయము చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.